మౌనిక పెళ్లి కోసమని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో సత్యం అక్కడికి వచ్చి, "ఏంటి బాలు కనిపించటం లేదు. బాలు ఎక్కడా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు రెడీ అయ్యి కిందకి దిగుతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా బాలుని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో బాలు మెట్ల మీద నుండి నడుచుకుంటూ కిందకి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు, "అచ్చం మీ తాతలాగానే ఉన్నావురా! నిన్ను చూస్తే మీ తాతని చూసినట్టే ఉన్నావురా" అని చెప్పేసైతే అంటూ చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. అది చూసిన బాలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం, "నువ్వు రావనుకున్నానురా, కానీ వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఎలా రాకుండా ఉంటాను? నా చెల్లి పెళ్ళిని పక్కన పెట్టి నేను ఎలా రాకుండా ఉంటాను చెప్పు? నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా బాలుని చూస్తూ ఉండిపోతుంది. బాలు దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "ఏంట్రా పెళ్లి కోసం కాంప్రమైజ్ అయిపోయావా? మీ చెల్లిని వాడికి ఇచ్చేయడానికి రెడీ అయిపోయావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఆ ఎదవకి నా చెల్లిని ఎలా ఇస్తాననుకుంటున్నావురా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ మాత్రం, "అదేంట్రా మరి పెళ్ళికి అంతా రెడీ చేసేసావు, అంతా రెడీ అయిపోయావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "పెళ్లి టైంకి వాడు ఉండడు కదరా మరి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ మాత్రం, "ఏంట్రా నాకు అర్థం కాలేదు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. "అవునురా, వాడిని కిడ్నాప్ చేసి పారేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.